వరికుంటపాడు మండలం జడదేవి గ్రామంలో గురువారం జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జడదేవి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 98లో మైనింగ్ అనుమతులను రద్దు చేసే వరకు ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఎద్దుల బీడు భూములను కాపాడుకుంటామని జడదేవి తూర్పు చెన్నంపల్లి గ్రామస్తులు ముక్త కంఠంతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు జడదేవి గ్రామ ప్రజలు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 98లో గల 368.50 సెంట్లు పశువుల మేత పొరంబోకు భూమిలో మైనింగ్ పనులు చేపట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఆ మైనింగ్ వల్ల వారి గ్రామానికి కలిగే సాధక బాధకాలను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్ల దృష్టికి తీసుకువెళ్లారు. వివాదంలో ఉన్న ఈ సర్వే నెంబర్ 98 పశువుల మేత పొరంబోకు భూమి రైతుల భూమికి 100 మీటర్ల దూరంలోనూ జడదేవి గ్రామానికి కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉండటం మైనింగ్ ప్రభావం నేరుగా ప్రజలపై పడుతుందని, ఈ భూమిలోని కొండ ప్రాంతాన్ని గ్రామాన్ని ఆనుకొని ఉండటం వల్ల అక్కడ జరిగే ఏ చిన్న పేలుడైనా గ్రామ భద్రతకు పెద్ద ముప్పుగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇలాంటి అవగాహన సదస్సు కూడా జరగకుండా డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు చేయాలనుకున్నారు. అప్పుడు మా గ్రామస్తులు అందరూ అడ్డుకున్నారు. కానీ మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. కానీ మేమేం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే జాయింట్ కలెక్టర్ గారికి ప్రతిసారి మళ్ళీ ఇలా జరగకుండా శాశ్వతంగా దీనికి ఒక పరిష్కారం జరగాలి. ఇంకోటి ఇందాక ఎవరో చెప్పారు సల్ఫర్ డైఆక్సైడ్ ఏదో అన్ని కలుస్తాయన్నారు. ఇప్పుడు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ కీళ్ళ నొప్పులు, అన్ని జాయింట్ నొప్పులు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. అసలు ఇక్కడ మీకు కాళ్ళు చూసుకొని చుట్టుపక్కల వరికుంటపాడు మండలం కానీ ఇంకో మండలాల్లో ఎక్కడ గ్రౌండ్ వాటర్ లేదు. 2019లో అంత కరువు వచ్చిన అక్కడ మా ఊర్లో గ్రౌండ్ వాటర్ ఉంది. గవర్నమెంట్ నుంచి మేము 1 రూపాయి కూడా తీసుకున్నాం సమ్మర్ లో. ఎందుకంటే మాకు ఇక్కడ పలుకురాయి ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ వచ్చినప్పుడు అన్ని నీళ్లు కిందకి వెళ్తున్నాయి. ఇప్పుడు అదే మీరు ఆ నీళ్లు పలుకురాయి కానీ తీసేస్తే ఇప్పుడు ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి? పెరిగిందంతా కూడా కనిగిరి జిల్లా దగ్గరలోనే, ఇక్కడ కట్కిందపల్లి దగ్గర పుట్టిందంతా కూడా. మళ్ళీ ఇబ్బంది పెట్టడం మా ముఖ్య ఉద్దేశం కాదు. గవర్నమెంట్ వారు దీనికి సంబంధించి ఎట్లాంటి ఆన్సర్ ఇస్తారో దానికి సంబంధించి మేము ఖచ్చితంగా ఏకీభవిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. మేము మా బిడ్డలు, మా పెద్దవాళ్ళు, చిన్న వాళ్ళు అంతా ఈ పొలం వచ్చి ఎటుకోసుకొని ఆ బదిలకేసుకొని వాటిల్లో తింటూ జీవనోపాయం చేస్తున్నాము. ఆ జీవనోపాయం లేకుండా చేయాలంటే మీరు ఇది పగలగొట్టుకోండి, తిరగొట్టుకోండి, మనం ప్రాణాలు కూడా తీసుకుని వెళ్ళండి, మేము ఒప్పుకుంటాం దానికి. అయితే బతికేదానికి గొర్రెలు పిల్ల మంచి చెడ్డ ఏమీ లేదా? ఇది మేము గతంలో చాలాసార్లు ఇటువంటి ప్రోగ్రాం చేసినా కూడా దాన్ని మేము వాళ్ళని ఎవరిని ఇక్కడికి అనుమతి లేదని చెప్పి మేము పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇది మా ఎన్ని తరాల నుంచో మా గ్రామ ఆస్తి సార్. ఇది మా గ్రామానికి ఏవైనా కూడా ఒక పశువుల మేత కానీ లేదు ఏదైనా ఒక కంప కొట్టుకోవాలన్నా కానీ మా గ్రామానికి ఒక మనిషికి హార్ట్ ఎట్ట ముఖ్యమో సార్, అదేవిధంగా మా గ్రామానికి పరవడ పక్కన ఉండే కొండ అంత ముఖ్యం సార్. మీరు వచ్చిన ఈ మీటింగ్ పెట్టేదాని వల్ల మాకు చాలా లబ్ధి పోతున్నది. మాకు మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు అందరికీ ధన్యవాదాలు సార్. లేదు అక్కడ దాదాపు 4 మీటర్ల 400-300 మీటర్ల ఉంటుంది. 850 మీటర్లు చూపిస్తుండే ఆయన. అన్ని ప్రతి ఒక్క అబద్ధం చెప్పండి. అబ్బాయి ఏ డిపార్ట్మెంట్ నాకు తెలియదు. కనీసం ప్రవర్తన చూసుకుని చెప్పాలి. అతను ఏమీ లేకుండా వరకు చెప్పిండే చాలా అబద్ధాలు చెప్తుండే అతను. అలా చేయడానికి ఊరు జనం, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇక్కడే ఉంటున్నారు. నివసించి జంతువులు అన్నీ ఉంటున్నాయి. మేమైతే ఇవ్వండి, మీరు ఎంత ఒత్తిడి చేసినా మొత్తం ఇవ్వండి. మాకు అది పోయిందంటే మేము ఉండలేము ఊరికి లోపల. ఇంకా మా పిల్లల తల్లు మేము ఎక్కడికి పోవాల్సిందే. మమ్మల్ని కాపాడండి. మా కొండ మీద మేము ఇవ్వో, మా కొండ మాకు కావాలా, మా కొండ మేము పాడివు సార్. ఎద్దులు బీడిది పశువులు మేస్తున్నాయి. తప్పనిసరిగా మీరు ఆపాల దీన్ని కట్టికి. ఇప్పుడు మటుకు గొడ్డు, పిల్ల, మేకలు, ఎద్దులు బీడుగురు లెక్క. ఎద్దులు లేకపోయినా బర్రెలు, మేకలు అన్నీ ఉన్నాయి. అన్నిటినీ మీరు క్షమించి కాపాడాలి దాన్ని. మాకు 1/2 కిలోమీటరే ఊర్లోకి కొండకి, దూరం కూడా లేదు. ఏదన్నా జరిగిందంటే ఊరు మొత్తం పోద్ది, ఏమి ఉండదు. మీరు ఒకరు కనికరించి మమ్మల్ని కాపాడాలా. ఇప్పుడు జింకలు, దుప్పులు, నిమిళ్ళు, అన్ని మేకలు అన్నీ ఉన్నాయి.
యొక్క అభ్యంతరాలు కానివ్వండి, మీ యొక్క అభిప్రాయాలు కానివ్వండి, అవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. మీరు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఆడియో రూపం, వీడియో రూపం, రెండు రూపాల్లో కూడా మేము ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. మీరు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా మీరు చెప్పినటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా మేము గవర్నమెంట్కి దృష్టి తీసుకెళ్లేసి వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇస్తుందో ఆదేశాల మేరకు తదుపరి చర్యలు అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసి మీ యొక్క అభిప్రాయం తెలియజేసేందుకు అందరికీ ధన్యవాదాలు.